హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఉమామహేశ్వరం టెంపుల్కి వచ్చేసామండి. ఈ టెంపుల్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ రోడ్లో రంగాపురం విలేజ్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. శ్రీశైలానికి చాలా దగ్గరలో ఉంటుంది ఉమామహేశ్వరం టెంపుల్. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఎవరైనా సరే ఈ టెంపుల్ని విజిట్ అవ్వచ్చండి. అండ్ మేము వెళ్ళేసరికి మేము వెళ్ళిన టైం కూడా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళామండి. అందువల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. మేము వెళ్ళేసరికి అక్కడ స్వామివారిది పల్లకి సేవ జరుగుతుందండి. అయ్యగారు హారతి కూడా ఇచ్చారు. అలంకరణ చాలా బాగుంది కదా. అండ్ తర్వాత ప్రసాదం పంపిణీ చేశారండి. కొండలు కూడా ఇక్కడ చాలా హైట్లో ఉంటాయండి. చూసారా, చుట్టుముట్టు మొత్తం కొండ ప్రాంతాలే, పచ్చటి వాతావరణం. వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా ఆహ్లాదకరంగా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి మాకైతే. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుందండి, వంటశాల ఇది. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళే దారి అండి, పూర్వం యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇక్కడ స్వామివారి పాదాలండి. ఇక్కడ నాగదేవతలు ఉన్నారు, జంట నాగులు. ఇక్కడ నుంచి మనకు పాప వినాశనానికి కూడా దారి ఉంటుందండి. ఈ మెట్ల మార్గంలో పాప వినాశనానికి దారి. భక్తులు ఎవరైనా సరే కోరిన కోరికలు ఇక్కడ రాళ్ళు ఒకటిపై ఒకటి నిర్మించుకోవడం ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతారండి. ఇక్కడ నీరు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో. ఈ నీళ్లను తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల ఇక్కడ సర్వరోగాలు పోతాయని భక్తులు నమ్ముతారండి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఈ కొండల నుంచే వస్తాయండి. చూసారా, ఈ కొండలు కూడా ఎంత హైట్లో ఉంటున్నాయో. చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్. చూస్తున్నారా, ఈ కొండల నుంచి వాటర్ వస్తున్నాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ అలంకరణ ఎంతో బాగుంది కదా. ఉమామహేశ్వర